నువ్వు ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతున్నావు, కానీ సమాధానం రావట్లేదని దేవుడు దూరమయ్యాడనుకుంటున్నావా? అది ఆలస్యం కాదు, అది ఒక సిద్ధత. ఒకరోజు బృందావనంలో ఒక యువకుడు మనసంతా భారంగా, కళ్ళల్లో నిరాశతో కృష్ణుడి వైపే చూస్తున్నాడు. చాలా రోజులుగా అతని ప్రార్థనలు మారలేదు. అతని కోరిక ఒకటే, నా జీవితం మారాలి అని. ఆ యువకుడు కృష్ణుణ్ణి అడిగాడు, ప్రభూ, నేను తప్పు చెయ్యట్లేదు, శ్రమిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, అయినా ఎందుకు నా జీవితం ముందుకు కదలట్లేదు అని కృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఆ యువకుణ్ణి చూస్తూ మెల్లగా అన్నాడు, నువ్వు అడిగింది తప్పు కాదు, కానీ నువ్వు అడిగే స్థాయి ఇంకా చిన్నది అని అన్నాడు. యువకుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడు అన్నాడు, నువ్వు కోరేది ఇప్పుడిస్తే నీ సహనం పెరగదు, నీ లోపల బలం పుట్టదు అని. అలాగే కొన్ని కోరికలు వెంటనే నెరవేరితే మనిషి ఎదగడు. కొన్ని ఆలస్యాలు శిక్షలు కావు, అవి శిక్షణలు. నువ్వు ఎదురు చూస్తున్న ప్రతిరోజు నీ లోపల ఒక కొత్త మనిషి తయారవుతున్నాడు అని కృష్ణుడు అన్నాడు. ఆ యువకుడు అన్నాడు, అంటే నా ప్రార్థనలకు విలువ లేదా అని అడిగాడు. కృష్ణుడు అతని దగ్గరికి వచ్చి అతని భుజంపై చేయి ఉంచాడు. నువ్వు అడుగుతున్నావని కాదు, నువ్వు మారుతున్నావని నేను ఇవ్వబోతున్నాను. నీ ఓపిక గట్టిపడిన రోజు, నీ నమ్మకం కదలనివ్వని రోజు నీ జీవితంలో నేనే ముందుగా నడుస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ యువకుడికి అర్థమైంది, జీవితం ఎందుకు ఆలస్యమైందో కాదు, తాను ఎందుకు ఎదగాల్సి వచ్చిందో అని అర్థమైంది. జై శ్రీకృష్ణ.